నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక 23న కేంద్ర బడ్జెట్ను ఈ నెల 23న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా 7 సార్లు బడ్జెట్ సమర్పించిన ఘనత నిర్మలా సీతారామన్కు దక్కనుంది. లోక్సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 1న పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎన్నికల అనంతరం ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ నెల 22న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. ఈ విధంగా కేంద్రం ప్రభుత్వం ఇక్కడ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఈ విధంగా ఈ నెల 22 నుంచి వచ్చి ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుందని ఇక్కడ సందర్భంగా తెలుసుకోవచ్చు. అయితే నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఆమెనే ఉంది ఆర్థిక మంత్రిగా. ఈసారి కూడా ఆమెనే ఎన్నికల తర్వాత కూడా ఆమెనే ప్రభుత్వం కొత్తగా అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆమెనే ఉండడంతో ఈసారి దీంతో 7 సార్ల ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. శనివారం ప్రజాభవన్లో జరిగిన భేటీలో పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్. విభజన సమస్యలపై 3 కమిటీలు, ఇరు రాష్ట్రాల ఆఫీసర్లు, మంత్రులు, సీఎంల స్థాయిలో విడివిడిగా ఏర్పాటు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీలో నిర్ణయం. ఆఫీసర్ల కమిటీలో 2 రాష్ట్రాల సీఎస్లు 2 వారాల్లోగా ఆఫీసర్ల కమిటీ సమావేశం. పరిష్కారం కాని సమస్యలను మంత్రుల కమిటీ దృష్టికి. అక్కడ కొలిక్కిరాని అంశాలు సీఎంల ముందుకు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు జాయింట్ ఆపరేషన్. ప్రజాభవన్లో చర్చించిన సీఎంలు రేవంత్, చంద్రబాబు. వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్. ఏపీలో కలిపిన 5 ఊర్లు తెలంగాణకు. రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు చంద్రబాబు సానుకూలత. కేంద్రానికి లెటర్ రాయాలని సీఎంల నిర్ణయం. ఈ విధంగా 2 రాష్ట్రాల సీఎంలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు నిన్న హైదరాబాద్లో ప్రజాభవన్లో సమావేశమయ్యారు. విభజన సమస్యల సంబంధించి పరిష్కారానికి ఇక్కడ చర్చించేందుకు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా 2 కమిటీలను ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ విధంగా ఉన్నతాధికారులతోనే ఒక కమిటీ, అక్కడ పరిష్కరించిన సమస్యలు కొలికిరాని సందర్భంగా మంత్రుల కమిటీని 2వ కమిటీ ఉంటుంది. అక్కడ మంత్రుల దృష్టికి తీసుకొస్తారు. అక్కడ మంత్రులు నిర్ణయానికి తీసుకొని సీఎంల ముందుకు తీసుకెళ్తారన్నట్టుగా ఫైనల్గా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులు, మంత్రులు, సీఎంల స్థాయిలో వేర్వేరుగా 3 కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆఫీసర్ల కమిటీలో 2 రాష్ట్రాల సీఎస్లతో పాటు 3 చొప్పున తెలంగాణ, ఏపీకి చెందిన ఉన్నతాధికారులు ఉంటారు. ఈ కమిటీకి 2 వారాల్లోగా సమావేశమై విభజనకు సంబంధించిన అంశాలకు వారి స్థాయిలో పరిష్కార మార్గాలను ప్రతిపాదిస్తుంది. అక్కడ పరిష్కారం కాని సమస్యలను 2 రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటైన కమిటీ చర్చించి పరిష్కారానికి కృషి చేస్తుంది. మంత్రుల స్థాయిలోనూ ఏకాభిప్రాయం కుదరని అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు. విభజన సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాభవన్లో శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇందులో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, 2 రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నుంచి ప్రజాభవన్కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బొకే అందజేసి స్వాగతం పలికారు. ఈ విధంగా ఇక్కడ విభజన సమస్యలపై పరిష్కరించేందుకు 2 రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు ప్రజాభవన్లో నిన్న. ఈ విధంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుంచి చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాభవన్కు వచ్చిన సందర్భంగా ఇక్కడ పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానం పలికిరంట సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. అదేవిధంగా సమస్యలకు పరిష్కారానికి సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. సిఎస్ల కమిటీ ఉన్నతాధికారులతో ఒక కమిటీ అక్కడ పరిష్కారానికి రాని సమస్యలను మంత్రుల కమిటీకి దృష్టికి తీసుకొచ్చి అక్కడ తర్వాత వాళ్ళు పరిష్కరించిన తర్వాత ఆ ఫైనల్గా సీఎంల దృష్టికి తీసుకెళ్తారు. అక్కడ ఆమోదయోగ్యం చేస్తారని పరిష్కరించి ఇక్కడ సందర్భంగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఖమ్మం జిల్లాలో 7 మండలాలకు సంబంధించి ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణలో కలపాలంటే చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేసినట్టుగా దీనికి సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలన్నట్టుగా సూచించినట్టు తెలుస్తుంది.
శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్న బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పక్కన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, మరో 7 కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆ వెంటనే మంత్రి శ్రీధర్ బాబుతో గ్రేటర్లోని 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ. వాళ్ళందరూ నేడు చేరుతారని ప్రచారం. వారితో పాటు మరో ఎమ్మెల్యే కూడా చేరే ఛాన్స్. బీఆర్ఎస్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్లో చేరుతున్నారు. 2 రోజుల కింద 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరగా ఇప్పుడు మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ విధంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. ఈ విధంగా ఒక్కొక్కరుగా ఇంకా ఇదే దారిలో బీఆర్ఎస్ నుంచి 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఇక్కడ భారీ షాక్లు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టుగా బీఆర్ఎస్కు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. వారితో పాటు మరో ఎమ్మెల్యే కూడా చేరే ఛాన్స్ ఉందంట. బీఆర్ఎస్లో మిగిలేది ఎవరు? ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి. ఫలించని కేసీఆర్ ఫామ్ హౌస్ బుజ్జగింపులు. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు. నాడు కేసీఆర్ చేసిన పాపమే ఇప్పుడు తగులుతున్నదన్నట్టున్న గులాబీ శ్రేణులు. అసెంబ్లీలో సింగిల్ డిజిట్కు పడిపోనున్న కారు పార్టీ బలం. ఈ విధంగా నాడు కేసీఆర్ చేసిన పాపమే ఇప్పుడు తగులుతుందంటున్న బీఆర్ఎస్ గులాబీ శ్రేణులే అంటున్నారట. కేసీఆర్ చేసిన పాపం అప్పుడు చేసింది ఆయన్నే, ఇప్పుడు తిరిగి ఆయనకే తగులుకుంది ఆ పాపం అన్నట్టుగా బీఆర్ఎస్ శ్రేణులే ఫీల్ అవుతున్నారంట. అట్లా అసెంబ్లీలో సింగిల్ డిజిట్కు పడిపోనున్న కారు పార్టీ బలం అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్లో మిగిలేదెవరు? ఒక్కొక్కరుగా కాంగ్రెస్ని వీడి బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని ఇక్కడ కేసీఆర్. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వారు. ఫలించని కేసీఆర్ ఫామ్ హౌస్ బుజ్జగింపులని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. బీఆర్ఎస్ నాయకులు వరుసగా ఆ పార్టీకి గుడ్ బై చెప్తుండడంతో పార్టీలో మిగిలేది ఎవరన్న చర్చ నడుస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎట్లయితే కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారో ఇప్పుడు అదే రీతిలో కారు పార్టీ నుంచి లీడర్లు బయటకు వెళ్ళిపోతున్నారు. బీఆర్ఎస్కు ఉన్న 38 ఎమ్మెల్యేల్లో 7 కాంగ్రెస్లో చేరిపోగా ఈ వారం రోజుల్లో ఇంకొంతమంది కాంగ్రెస్లో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ మీటింగ్కు డుమ్మా కొట్టిన 6 ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం సెక్రటేరియట్లో ప్రత్యక్షమయ్యారు. మంత్రి శ్రీధర్ బాబుతో వారంతా భేటీ అయ్యారు. విధంగా మొన్న జరిగిన తెలంగాణ భవన్లో సమావేశానికి 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వాళ్ళంతా కలిసి కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబుని సెక్రటేరియట్లో కలిసి చర్చలు జరిపినట్టుగా ఇక్కడ సందర్భంగా తెలుసుకోవడం జరిగింది. కేసీఆర్ చేసిన రీతిలోనే ఇక్కడ ఎట్లయితే అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారో అదే రీతిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతున్నారన్నట్టుగా ఇక్కడ స్పష్టం వ్యక్తం చేస్తారు. ఇక్కడ ప్రభుత్వ సలహాదారుగా కె కేశవరావు ఉత్తర్వులు జారీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరిన కె కేశవరావుకు ఇక్కడ ప్రభుత్వ సలహాదారిగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. మహబూబ్ నగర్ జిల్లా పిల్లలమర్రిలోని 700 ఏండ్ల నాటి మహావృక్షం కొత్త ఊడలొచ్చినాయి. పిల్లలమర్రికి 6.5 ఏండ్లు ట్రీట్మెంట్ సక్సెస్. 700 ఏండ్ల నాటి మహావృక్షానికి పునర్జీవం. 2018లో ఒకేసారి చీడ చెదపురుగుల అటాక్. సెలైన్ బాటిళ్లలో పెస్టిసైడ్స్ కలిపి ట్రీట్మెంట్ షురు. పైపుల ద్వారా ఊడల ఎదుగుదలకు ప్రత్యేక చర్యలు. ట్రీట్మెంట్ జరుగుతుండడంతో 6.5 ఏండ్లుగా నో ఎంట్రీ. వచ్చే వారమే సందర్శకుల కోసం రీఓపెన్. అంతరించిపోయే ప్రమాదంలో పడ్డ పాలమూరులోని ప్రఖ్యాత పిల్లలమర్రి మహావృక్షం మళ్లీ జీవం పోసుకుంది. 700 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ మహావృక్షానికి 2018లో చెదలు పట్టి కొత్త ఊడలు రాక నిర్జీవమయ్యే పరిస్థితికి చేరింది. అప్పటి నుంచి దీనిని బతికించేందుకు అటవీ శాఖ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. దాదాపు 6.5 ఏండ్ల ట్రీట్మెంట్ తర్వాత కొత్త ఊడలు రావడంతో పిల్లలమర్రి పునర్జీవం పోసుకున్నట్టయింది. ఇది 700 ఏండ్ల చరిత్ర ఉన్న చెట్టు అంట. పిల్లలమర్రికి 6.5 ఏండ్ల ట్రీట్మెంట్ సక్సెస్. 700 ఏండ్ల నుంచి ఉన్న మహావృక్షానికి పునర్జీవం. ఒక్కసారిగా చెదలు పట్టి ఇక్కడ ఇది కొత్త ఊడలు వేయకపోవడం, ఇక కొత్త చిగురు రాకపోవడం ఉందంటే ఈ చెట్టు. అయితే దీనికి అటవీ శాఖ 6.5 ఏండ్ల ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ట్రీట్మెంట్ జరుగుతుండడంతో 6.5 ఏండ్లుగా 6.5 ఏండ్లుగా ఇక్కడ దానికి అది ఉన్న చోటుకి ప్రవేశం నో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఎవరిని సందర్శనానికి ఇక్కడ పర్మిషన్ లేకుండా ఆపేశారు. ఇక్కడ ఎట్టకేలకు అది మళ్ళీ
కొత్త ఊడలు ఏర్పడుతుంది, పునర్జీవం వచ్చింది అన్నట్టుగా ఇక్కడ మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు సందర్శకులు అని కానీ ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. ఇవాళ గోల్కొండలో తొలి బోనం, నెల రోజుల ఆషాఢ బోనాల జాతర ఆదివారం గోల్కొండ కోటలో షురు కానుంది. కోటలోని ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించనున్నారు. బోనాలు ఈరోజు నుంచి స్టార్ట్ అయినట్టుగా తెలుసుకోవచ్చు మనం. గోల్కొండలో తొలి బోనం ఈరోజు సమర్పించనున్నారు గోల్కొండలో ఎల్లమ్మ తల్లి కానీ ఇక్కడ సందర్భంగా తెలుసుకోవచ్చు. ఏడాదికి 2 సార్లు టెట్, రాష్ట్రంలో టెట్ను ఇకపై ఏడాదికి 2 సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్లో ఒకసారి, డిసెంబర్లో 2వ సారి టెట్ నిర్వహించనున్నారు. టెట్లో క్వాలిఫై అయినా స్కోర్ను పెంచుకునేందుకు పరీక్షను మళ్ళీ రాయవచ్చని ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ విధంగా ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. టెట్లో ఒకసారి క్వాలిఫై అయినా తక్కువ మార్కులు ఉన్న సందర్భంగా మళ్ళీ ఎక్కువ మార్కుల కోసం 2వ సారి కూడా టెట్ ఎగ్జామ్ రాయొచ్చు అన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి ఉత్తర్వులు మళ్ళీ రాయవచ్చు అని ఉత్తర్వుల్లో తెలిపిరంట. ఉత్తర్వులు ఆల్రెడీ తెలిపారు అంటే 2వ సారి కూడా ఎంతమంది అయినా ఎగ్జామ్ రాయొచ్చు. నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ కౌన్సిలింగ్ను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. కౌన్సిలింగ్ను ఈ నెలాఖరులో ప్రారంభించే అవకాశాలున్నాయని తెలిపింది. నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా పడింది, ఈ నెలాఖరులో ప్రారంభించే అవకాశం ఉంది కౌన్సిలింగ్ అని సందర్భంగా కూడా తెలియజేసి. దేశం విదేశం, బీఎస్పీ తమిళనాడు చీఫ్ హత్య, బీఎస్పీ తమిళనాడు చీఫ్ కె ఆర్మ్స్ట్రాంగ్ 52ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. హత్య జరిగిన 3 గంటల్లోనే 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్మ్స్ట్రాంగ్ హత్య వెనుక రాజకీయ కోణం లేదని వెల్లడించారు. ఎంజీఎంలో ఒకే రోజు 40 మంది డాక్టర్లు డుమ్మా, రిజిస్టర్లో నెల సంతకాలు ముందే పెట్టుకున్న మరో డాక్టర్. వరంగల్ కలెక్టరేట్ తనిఖీలో బయటపడ్డ భాగవతం. ముందస్తు సంతకాల డాక్టర్ సస్పెన్షన్పై డిఎంఈకి సిఫారసు. విధులకు గైర్హాజరైన సిబ్బందికి షాకోజ్ నోటీసులు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని డాక్టర్లు, సిబ్బందిపై ఆగ్రహం. ఎంజీఎం సూపరింటెండెంట్ను సంజాయిషి అడిగిన కలెక్టర్. అటెండెన్స్పై ప్రశ్నిస్తున్న వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి. ఈ విధంగా ఎంజీఎంలో ఒకే రోజు 40 మంది డాక్టర్లు డుమ్మా కొట్టారు. రిజిస్టర్లో నెల సంతకాలు ముందే పెట్టుకున్న మరో డాక్టర్. వరంగల్ కలెక్టర్ తనిఖీలో బయటపడ్డ ఇక్కడ హాస్పిటల్ ఎంజీఎం గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్లు ఈ విధంగా నిర్లక్ష్యానికి కారణమవుతున్నారు. వాళ్ళు మొత్తం నెల రోజులకు సంబంధించి అటెండెన్స్లో సంతకాలు ముందే పెట్టి ఇక్కడ గైర్హాజరయ్యారు హాస్పిటల్లో. ఇక్కడ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి నడిపించుకుంటున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ సందర్భాన్ని ఉద్దేశించి. దీనికి సంబంధించి కలెక్టర్ వారిపై ముందస్తు సంతకాల డాక్టర్ సస్పెన్షన్పై డిఎంఈకి సిఫారసు చేసింది జిల్లా కలెక్టర్. వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి విధులకు గైర్హాజరైన సిబ్బందికి షాకోజ్ నోటీసులు విడుదల చేసింది. రోగుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని డాక్టర్లు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈమె సంజాయిషి అడిగిన కలెక్టర్. ఈ విధంగా వాళ్ళపై చర్యలు తీసుకోబోతున్నారంట కలెక్టర్ గారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ఇది హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ సమస్యకు నో ఐవీఎఫ్ ఐయుఐ నో సైడ్ ఎఫెక్ట్స్ జెనెటిక్ హోమియోపతి ట్రీట్మెంట్తో ఇది హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.